బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న ఆ పార్టీ నేతల పిటిషన్పై వాదనలు ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. వరుసగా 3 రోజుల పాటు ఇరుపక్షాల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ను ఆదేశించాలంటూ పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. స్పీకర్కు అలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయస్థానాలకు ఉండదని పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదితో పాటు ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ వాదించారు. గతంలో సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు వెలువరించిన తీర్పులను సైతం పిటిషనర్ల తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 3 వైపులా వాదనలు విన్న జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పును రిజర్వ్లో ఉంచి విచారణను వాయిదా వేశారు. బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరినందున డీక్వాలిఫై చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును డిస్క్వాలిఫై చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్తో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటినీ ఒకటిగా పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ విజయసేన్ రెడ్డి సోమవారం నుంచి వరుసగా 3 రోజుల పాటు విచారణ జరిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ల తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదించారు. గతంలో మణిపూర్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ణయాన్ని వాదనల సందర్భంగా జస్టిస్ విజయసేన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్కు ఫిర్యాదు చేయడానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, హైకోర్టు ఆదేశంతో రాతపూర్వకంగా ఇవ్వాల్సి వచ్చిందన్నారు. 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం దీర్ఘకాలం నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టడానికి వీల్లేదని హైకోర్టుకు వివరించారు. ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసేలా స్పీకర్ను ఆదేశించాలని, నిర్దిష్ట డెడ్లైన్ విధించాలని, ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును న్యాయవాది కోరారు. ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు స్పీకర్ కార్యాలయం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆ ఫిర్యాదును స్వీకరించాలంటూ అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించిందని గుర్తు చేశారు. సెక్రటరీ కార్యాలయాన్ని ఆదేశించినప్పుడు స్పీకర్ కార్యాలయానికి కూడా అదే నిబంధన వర్తిస్తుందని వాదించారు. దీనికి కౌంటర్గా ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ సమాంతర వ్యవస్థగా ఉన్న లెజిస్లేచర్ వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని, స్పీకర్ను ఆదేశించే అధికారం కోర్టులకు లేదని అన్నారు. నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలంటే స్పీకర్ను కోర్టులు ఆదేశించలేవన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించడాన్ని తప్పుపట్టారు. ముగ్గురు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారాన్ని సంబంధించి బీఆర్ఎస్ లీడర్లు ఇచ్చిన ఫిర్యాదు ఇంకా స్పీకర్ పరిశీలనలోనే ఉన్నదని, దానిపై నిర్ణయం జరగకముందే కోర్టును ఆశ్రయించారని పిటిషనర్ల తీరును తప్పుపట్టారు. స్పీకర్ కార్యాలయానికి రాజ్యాంగబద్ధమైన విధులు ఉంటాయని, వాటి విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం వీలుపడదని నొక్కి చెప్పారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ తరపున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. గతంలో స్పీకర్కు ఆదేశాలను జారీ చేస్తూ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం వరకు మాత్రమే పరిమితమని, నిర్దిష్టంగా ఆ రాష్ట్రంలో ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేల కేసుతో ఇప్పుడు తెలంగాణలోని ఎమ్మెల్యేల కేసును ముడిపెట్టలేమన్నారు. పార్టీ ఎన్నికల చిహ్నాలను కేటాయించిన తర్వాత లేదా ఎమ్మెల్యేలపై నిర్దిష్టమైన ఆంక్షలు విధించిన సందర్భాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుందని ప్రస్తావించారు. కానీ తెలంగాణలోని ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకొని వ్యవహారానికి ఆ రాష్ట్రంలోని హైకోర్టులు ఇచ్చిన తీర్పులను వర్తింపజేయలేదని, జనరల్ సూత్రీకరణగా పరిగణనలోకి తీసుకోలేమని వాదించారు. అన్ని వైపులా వాదనలు పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పును వెల్లడించకుండా రిజర్వ్లో ఉంచారు. ఈ ముగ్గురి అనర్హతపై పిటిషనర్లు లేవనెత్తిన వాదనలపై హైకోర్టు ఎలా స్పందిస్తున్నదన్నది ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికలు తప్పవంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలు చేయడంతో పాటు లీగల్ నిపుణులతో ఢిల్లీలో సంప్రదింపులు జరుపుతూ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టిన సమయంలో తెలంగాణ హైకోర్టులో 3 రోజుల పాటు వాదనలు జరిగి తీర్పు రిజర్వ్లో ఉంచడం గమనార్హం.